గోదావరిలో గల్లంతైన ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యమవ్వడంతో ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరోవైపు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సాదిక్ను విచారిస్తే ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే నిందితుడి నుండి ఎలాంటి నిజాలు బయటపడతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసులు కాకినాడకు తీసుకొస్తున్నారు. మీరట్లో అదుపులోకి తీసుకున్న సాదిక్ ను ట్రాన్సిట్ వారెంట్ పై కాకినాడకు తరలిస్తున్నారు. రేపు సర్పవరం పోలీసులు కాకినాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. నిందితుడు సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జీవితంలో ఇంకెప్పుడు ఏ ఆడబిడ్డ జోలికి అతను వెళ్లకుండా ఉండాలండి. మా సౌజన్యకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదండి. సాదిక్ టార్చర్ తోనే ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు బంధువులు. ముగ్గురి ప్రాణాలు తీసిన సాదిక్ కు ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నారు. చాలా దారుణం పాల్పడ్డాడు సార్. చాలా టార్చర్ పెట్టాడు సార్. అంత టార్చర్ పెడితే కానీ వాళ్ళు సూసైడ్ నోటు అటెంప్ట్ చేస్తారు సార్. ఎందుకంటే బాగా మనస్తాపానికి గురయ్యి చేశారు సార్. ఎందుకంటే మా అన్నయ్య చాలా ధైర్యవంతుడు సార్. అంత ధైర్యంతో కూడా అంత ఇలా చేశాడు, ఎంత టార్చర్ పెట్టాడో సౌదిక్ మీద మీరు అంత యాక్షన్ తీసుకోవాలి సార్. 5 రోజులుగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్న సాదిక్ 4 రాష్ట్రాలు దాటేశాడు. తన ఆచూకీ తెలియకుండా సెల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు వాడలేదు. యూపీఐ పేమెంట్స్ కు కూడా దూరంగా ఉన్నాడు. పాత పరిచయాల సాయంతో ఒక్కో రోజు ఒక్కో చోట మకాం మార్చాడు. అయినా సరే పోలీసుల దర్యాప్తు ముందు సాదిక్ ప్లాన్ పనిచేయలేదు. అతడు చేసిన ఓ చిన్న ఫోన్ కాల్ పోలీసులకు కీలక క్లూగా మారింది. ఈ నెల 16వ తేదీన నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోగానే అదే రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సామర్లకోట రైల్వే స్టేషన్ లో కోనార్క్ ట్రైన్ ఎక్కాడు సాదిక్. అక్కడ ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని కాకినాడలోని ఓ న్యాయవాదికి తన సోదరికి కాల్ చేసి మాట్లాడాడు. ఆ నెంబర్ ను ట్రాక్ చేసిన పోలీసులకు సాదిక్ కదలికలపై కీలక సమాచారం లభించింది. కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్ లో అతడు దిగిపోయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు అక్కడ సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఓ స్థానికుడితో సాదిక్ మాట్లాడినట్టుగా గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించడంతో సాదిక్ సోలాపూర్ వెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా తేలింది. అక్కడి నుంచి మొదలైన దర్యాప్తు చివరకు మీరట్ వరకు తీసుకువెళ్లింది. కేరళ నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు సాదిక్ ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సాదిక్ విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.